ఉంటాడండి. మరి దానియేలు జీవితంలో చూస్తే ఒక గొప్ప ప్రార్థన పరుడే. ఆయన ముందు ఒక సవాలొచ్చింది. మనందరికి తెలిసింది. ప్రార్థన చేస్తే మరి సింహాల బోనులో వేస్తామని ఒక రాజాజ్ఞ బయలుదేరినప్పటికీ రాజాజ్ఞకు భయపడలేదు గానీ, దేవునికి భయపడి తను ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే కంపల్సరీగా సింహాల బోనులోనికి వెళ్తా. ఒకవేళ దేవుడు తప్పించొచ్చు. తప్పించకపోయినా పర్వాలేదు. నిజంగా ఆ పరిస్థితి చూస్తే చాలా 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 కష్టమైన పరిస్థితి. అయినప్పటికీ అట్టి పరిస్థితిలో గూడా, ఈ కష్టమైన పరిస్థితిలో గూడా మరణము తన ముందు నిలబడినప్పటికీ, దేవునికి మాత్రమే భయపడ్డాడు. రాజాజ్ఞకు భయపడలేదు కాబట్టే, దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలుని తీసుకొని వెళ్లి సింహాల బోనులో వేస్తున్నారు. సింహాల బోనులో వేసేటప్పుడు గూడా ఒకవేళ తన మనస్సులో ప్రభా ఏంటి నాయనా మరి సింహాల బోనులోనికి నేనేం తప్పు చేశానని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, మరి ప్రార్థన జీవితం నేను కలిగి ఉన్నందుకు మరి సింహాల బోనులో నుంచి నాకు విడుదల వస్తది అనుకున్నా. ఏది ఏమైనప్పటికీ ఒకవేళ మనసులో తను అనుకోనొచ్చు, అనుకోకపోవచ్చు. మనకైనా ఒక్కొక్కసారి మనకు ఒక్కొక్కసారి అటువంటి ఆలోచన వస్తా ఉంటది. కానీ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము నిజంగా చాలా గొప్పది. ఆ రాజు అంటున్నాడు, "నువ్వు అనుదినము సేవిస్తున్న దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు కాబట్టి నువ్వు భయపడమాకని" దానియేలుకి రాజుగారు చెప్తూ ఉంటారు. సరే, సింహాల బోనులో వేసిన తర్వాత తన యొక్క పరిస్థితి చూస్తే సింహాలు తినటం మానేయని గాని, సింహాలు గూడా వచ్చి దానియేలు పక్కన మోకరించటం ప్రారంభించింది. నిజమే కొన్ని పరిస్థితుల్లో మనకెట్లా ఉంటదంటే, ప్రభా ఎంత ప్రార్థన చేస్తున్నాం ప్రభా! మా జీవితం లేదు నాయనా నీ కార్యము నాయన. మా ప్రార్థన వింటున్నావా లేదా ప్రభా అని మనమేమంటాం అనుకుంటాము. మనకున్న పరిస్థితిని బట్టి దేవుని కార్యాన్ని మనం ఏం చేస్తుంటాం ఒక్కోసారి కొంచెం అవిశ్వాసంతో, కొంచెం నిరాశతో మనము బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. సింహాల బోనులోనికి వెళ్ళిన ఈ పరిస్థితి ఏ పరిస్థితి మరణమై పరిస్థితులన్నీ ఊపిరాడకుండా మరణమై మృంగాలను చూస్తున్నప్పటికీ గూడా మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. అంధకారంలో పడినప్పటికీ ఆయన పైకి లేవనెత్తే దేవుడు. ఈ పరిస్థితులన్నిట్లో గూడా మరి దేవునికి నమ్మకంగా మనం ఉంటే చాలు. ఎవరు మనల్ని ఎన్ననుకున్నా, ఏ పరిస్థితిలో మనం ఏ రీతిగా ఉన్నప్పటికీ, ఆ పరిస్థితిలో దేవునికి మనం నమ్మకంగా ఉంటే, చివరి క్షణంలో గూడా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు గాబట్టి, దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకముంచుదాము. శ్రమలో, కష్టములో నా దేవుడు నాతో ఉన్నాడని విశ్వాసముతో ముందుకడుగులు వేసి, దేవుని కార్యమును చూద్దాము. ఆమేన్.